ఇక అమరావతికి ప్రధాని భద్రతా దళం చేరుకుంది. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా దళం అమరావతికి చేరుకుంది. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీజీ పర్యటిస్తోంది. ఈ సందర్భంగా హెలీప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీకి అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి నోడల్ ఆఫీసర్లు వివరిస్తున్నారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ దుర్గా. మే 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమరావతి పర్యటనకు రాబోతున్నారు. ఇప్పటికే ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రధాని రాక కోసం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలోని సెక్రటరియట్ సచివాలయం వెనక భాగంలో ఉన్న కూడా అయితే అక్కడ స్థలంలో కూడా భారీగా సభా వేదిక ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తుంది. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. మరో 10% పనులు ఈ రోజు సాయంత్రం కానీ రేపటిలోగా కూడా సభా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతైతే వైభవంగా విజయవంతంగా ఈ అమరావతి రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలను తరలించాలని కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి అమరావతి రీలాంచింగ్ కార్యక్రమానికి కూడా హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సభా వేదికతో పాటు మిగతా అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేసింది. అయితే ప్రధాని రాక సందర్భంగా కూడా రాష్ట్రంలోని పోలీసులు భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలు అమరావతి రాజధాని ప్రాంతంలో మోహరించాయి. ఇప్పటికే ఏపీఎస్పీ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, సివిల్ పోలీసు కావచ్చు, ఏఆర్ పోలీసు కావచ్చు, ఇలా మొత్తంగా పోలీసు బలగాలు మటుకు పెద్ద ఎత్తున మోహరించాయి. అయితే పోలీసు ప్రధాని రాక సందర్భంగా మొత్తం అమరావతి ప్రాంతం అంతా కూడా కాకిలమయంగా మారింది. అడుగడుగున పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రధాని వచ్చే సభా వేదిక చుట్టూ కూడా ఇప్పటికే ఎస్పీజీ తమ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈరోజు సాయంత్రం కల్లా ఎస్పీజీ అక్కడ ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టింది. ఏదైతే క్షుణ్ణంగా పరిశీలించింది. ఎందుకంటే ఇటీవల ఏదైతే టెర్రరిస్టుల కాశ్మీర్లో జరిగిన ఘటన నేపథ్యంలో ఇంకా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు, ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే వాళ్ళు చేరుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సభా వేదికతో పాటు ఇతర ప్రాంతాలను కూడా ఎస్పీజీ బలగాలు కూడా తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని ఇప్పటికే ఎస్పీజీ నోడల్ అధికారికి ఉన్న ఐపీఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎస్పీఎఫ్ బలగాలు కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇలా మొత్తం పోలీసు బలగాలు ప్రత్యేకంగా ఈ రహదారుల వెంట కూడా వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు కూడా బందోబస్తు విధులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారులు ప్రత్యేకంగా కూడా గుంటూరు రేంజ్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా వచ్చినప్పటి నుంచి పోయే కూడా ఏదైతే ఈ సభ ముగిసే వరకు కూడా పోలీసు భద్రతా చర్యలు ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసుల బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఐపీఎస్ అధికారులు ప్రత్యేకంగా దీనికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు కూడా అమరావతి ప్రాంతంలో ప్రతి చోట కూడా మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మొత్తం పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘా ఉంచారు. దుర్గా.